ఆఫీస్‌కి పోదామని స్టార్ట్ అయినా, దారిలో నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్‌లు కనిపించిరన్నమాట. "హే! ఏంట్రా దానికి సారీ చెప్పనీకి పోతుర్రా?" నేను దానికి చెప్తానే ఉన్నా, "వద్దే ఆడు బేగం బజార్‌లో బకెట్లు అమ్మేటోని లెక్కున్నాడు, చార్మినార్ కాడ చున్నీలు అమ్మేటోని లెక్కునంటే." "హే! నో హి ఈస్ ద వన్" అన్నది. ఏమైంది ఆ మనసు కాస్త మూసి నదిలో కొట్టుకపోయిందన్నమాట. అట్లా ఇట్లా కాదు పెద్ద పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కొని చేతిలో పెట్టిండన్నమాట. దాని లవ్ స్టోరీ హుస్సేన్ సాగర్‌లో కలిసిపోయింది కానీ, మనం మాత్రం ఆఫీస్‌కి పోదాము. నాకు చూడు కొంచెం కూడా బుద్ధి లేదు. ఆల్రెడీ 10 నిమిషాలు లేట్ అయింది. అయినా సిగ్గు లేకుండా నవ్వుతున్నా నేను. ఏందో ఈ మధ్య మనం లైఫ్‌ని చాలా లైట్ తీసుకున్నామన్నమాట. లైఫ్‌ని లైట్ తీసుకున్న ఫుడ్‌ని మాత్రం మనం సీరియస్‌గా తీసుకోవాలి. మంచి బగారన్నము, మంచి బటర్ మసాలా పన్నీర్ కర్రీ తింటే ఎంత బావుంటదసలు. చాలా బావుంటది. నేను చికెన్ కన్నా పన్నీర్‌కి పెద్ద ఫ్యానే నేను. మంచిగా తిన్నాక హమ్మయ్య! రేపు ఆఫీస్ లేదు. మస్తు పుర్సాతుగా వండుకుందాం అనుకున్నా. బేసికల్లీ నిద్రపోయే మనుషులు 2 రకాలన్నమాట. ఒకరికేమో సౌండ్‌లొచ్చినా కూడా లేచి కూర్చుంటారు. ఒకరేమో మస్తు గురకగొట్టి వండుకుంటారు. ఈడ మనం టైప్ 1 అన్నమాట. మనకిప్పుడు నిద్రొస్తలే కాబట్టి ఆకలైంది. ఫ్రిడ్జ్ తెరిచి చూడంగానే ఒక స్వీట్ కనిపించింది. హే వావ్! హ్యాపీగా స్వీట్ తినొచ్చు అనుకున్నా. మేడం స్వీట్ కాదు నీ వెయిట్ నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి నా బ్రెయిన్ చెప్పంగానే మూసుకొని అదే డబ్బాలో పెట్టేసి పక్కనున్న కివీ ఫ్రూట్ తీసుకొని సైలెంట్‌గా లైట్స్ అన్నీ ఆన్ చేసి కిచెన్‌లోకి పోయినా. ఏదో పాలు తాగుతున్న పిల్లిలాగా బిహేవ్ చేస్తున్నా. టైం 12:30 అయిపోయింది. హాల్, బెడ్‌రూమ్‌లు అన్నీ సైలెంట్‌గా ఉన్నాయి. లైట్‌లన్నీ బంద్ చేసి ఉన్నాయి. దయ్యాలు 'జింపాక్ చిపాక్' సాంగ్ మీద డాన్సులు చేసే టైంలా నేనేమో కిచెన్‌లో నుంచొని నాటకాలు చేసుకుంటా కూర్చున్నా. నా నాటకాలు అట్టిట్ల నాటకాలు కాదు. ఇప్పుడు తలకాయ నొప్పి నాటకాలన్నమాట ఇవన్నీ. కిచెన్‌లో సీన్ కట్ చేస్తే చక్కగా బెడ్ మీద తేలినా. ఇప్పుడు మనకి నిద్ర పట్టదు. అందుకే జర ఊపొచ్చే పాటలు వినాలి ఇప్పుడు.